వంటకాల్లో కూడా ఈ సన్న రకాలను వాడతారు. అసలు విలువైనటువంటివిగా ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. మరి వీటికి ధర ఎందుకు లేదు? ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సన్న రకాలకి ధర లేదు. ధర లేక రైతన్న ఈరోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కళ్ళంలో కూడా. నేను అన్న మాటలు వాస్తవాల్లో కాదు, పరిశీలించమని కోరుతున్నాను. ప్రతి కళ్ళానికి వెళ్ళండి. నేను ఎలా అయితే వెళ్ళి చూశానో, అధికారులకి అవకాశం లేదు, వెళ్ళినా డబ్బులు లేవు, లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు, ధాన్యం అంతా కొనుగోలు చేశామన్నారు. అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణే దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను. దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో, కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో. నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఖజానాలోకి వెళ్ళాయి? అసలు మనోహర్ సంబంధిత మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? అసలు సీజ్ ది షిప్ ఎక్కడుంది? సీజ్ ది షిప్ వ్యవహారం గురించి ఎందుకు చల్లబడిపోయింది? దీన్ని ఎవరు చల్లార్చారు? దీనికి అసలు కారకులు ఎవరు చెప్పారా? సిట్ రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర? ఇస్తారా? ఇవ్వగలరా? పోని మాట్లాడారు. మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల, నిర్వాహకం వల్ల ఇదే సన్న రకాల్ని బ్రహ్మాండంగా ప్రతి రైతన్న కూడా ఈ రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ నుంచి, విశాఖపట్నం పోర్ట్ నుంచి విస్తారంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ జరిగింది. ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యాన్ని, ముఖ్యంగా ఈ సన్న రకాల్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండేది. 2900, 2800 వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్కి అమ్మకాలు జరిగేవి. కానీ ఈరోజు ఏది? అమ్మకాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగాయి? కేవలం సీజ్ ది షిప్ అన్న కారణంగా ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం అన్ని కళ్ళల్లో మిగిలిపోయాయి. అందుకే నేను చెప్పాను, దీనికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్. నోటి దురదుంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. రైతుల నడ్డి విరగ్గొట్టారు. ఈరోజు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్? మీకు అధికారం ఇచ్చింది, ఆ రోజు 31,000 మంది మహిళలు అదృశ్యమైనారు, కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి, వాళ్ళనందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ఈ ప్రభుత్వం అన్నావు. మరి నువ్వు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా, గెలిచావు కదా, ఈ మాట చెప్పి ఇంచుమించు 1.5 కాలం అయింది కదా, మరి ఏం చేస్తున్నావు? గాడుదలు కాస్తున్నావా? ఏమో 31,000 మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా? అసలు తెస్తావా? అసలు నిజమేనా? నాకు చెప్పు సమాధానం. ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా, అది నిజమా అబద్ధమా ఇప్పుడు చెప్పాలి క్లారిటీ. లేదు 31,000 మంది మహిళలేం తప్పుకోలేదు, నేను అబద్ధం ఆడానంటావా? ఒకవేళ 31,000 మంది మహిళలు అదృశ్యం అయితే వాళ్ళని తెచ్చి మాకు ప్రజలకు అప్పచెప్తావా? వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తావా? చేయి. సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ తాక్కోమన్నారు, దీపంలో ముట్టించుకోమన్నారు, ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు. సనాతన ధర్మం గురించి మాట్లాడతాం. ఈరోజు తిరుపతిలో సుమారు 200 వరకు ఈరోజు గోవులు మరణించాయి. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు. గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి, సనాతన ధర్మాచార్య తాలూకా విధానాలు చూడండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు, ఎంతమందిని చంపారు నడి రోడ్డును, కేసులు, ఇలా మాట్లాడితే వెంటనే కేసులు. నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసినారు. చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడే ఓపెన్గా తిరుగుతున్నాను కదా, నేనేమైనా నేరం చేస్తే అరెస్ట్ చేయండి. అడగటమే తప్పు అయితే, ప్రజాగొంతే మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి. ఎందుకు లేట్ చేస్తున్నారు? నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. ఊరికే చెప్పడం కాదు, ఏమి లోపల అయ్యండి అయ్యా, నేనేం తప్పు చేశానో తీసి వెయ్యండి అయ్యా. అడిగితే వేస్తారా? ప్రశ్నిస్తే వేస్తారా? కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా? ప్రజాగొంతే మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా? ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆయన మాట్లాడతారని మీకు భయం. ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు, ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు, కౌంటర్ ఇవ్వలేదు. ఈరోజు మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేరు, అదిరేది బెదిరేది ఎవరు లేరు ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news